కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన 10 కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన ఆఫీసులో రికార్డులు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కీలక ఫైల్స్ దొరకకపోవడంతో వాటి కోసం ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ అవినీతిపై సీబీఐ విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వరుసగా 3వ రోజు తనిఖీలు చేశారు. మహదేవ్పూర్లో సాగునీటి శాఖ కార్యాలయంలో అధికారులు తనిఖీ చేశారు. ఇరిగేషన్ డివిజనల్ కార్యాలయంలో మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం ఆదేశించిన 46 అంశాలపై అధికారులు విచారణ జరిపారు. 3 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన సోదాల్లో అధికారుల బృందం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్లకు చెందిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. మరి 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవము. మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాయలేకపోయింది? ఒక మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు రాస్తున్నది వాళ్ళ? మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాం. మేము 100% కలిసి వస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. గత నెల 29న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం బ్యారేజీని సందర్శించి కాళేశ్వరాన్ని అక్రమాల పుట్టగా అభివర్ణించారు. జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిట్టింగ్ జడ్జిని కేటాయించాలంటూ తెలంగాణ హైకోర్టుకు లేఖ రాసింది ప్రభుత్వం.